హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఒక తెలంగాణ ఆరోగ్య శాఖ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్యా ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి మీకు ఆరోగ్య శాఖ నుంచి అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే పడ్డాయి ఫ్రెండ్స్. ఇవి ప్రతి డిస్ట్రిక్ట్స్లో అయితే పడుతున్నాయి. సో మీ డిస్ట్రిక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్స్ నేమో వెంటనే పడిన వెంటనే మీకు తెలియజేస్తాను. సో ఈ ఆరోగ్య శాఖ జాబ్స్ ఎక్కడ పడ్డాయి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చూసేద్దాము. వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ ఒక్కసారి చూడకపోతే క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్స్ రూపంలో ఏమైనా పర్మనెంట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే మాత్రం అవి వెంటనే షార్ట్స్ రూపంలో తెలియజేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్ మేము ఇంత చేస్తున్నాం కదా ఫ్రెండ్స్, మీరు చూడండి వీడియోస్. మన ఛానల్లో ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు కూడా మోటివేషన్గా ఉండి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకైతే వస్తాము ఫ్రెండ్స్. తప్పకుండా చూడండి. అండ్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, రకరకాలుగా అయితే ఉన్నాయి. వార్డ్ బాయ్స్ పొజిషన్స్ 4 అయితే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. గ్యాస్ ఆపరేటర్ 15,600 అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. థియేటర్ అసిస్టెంట్ 2 వేకెన్సీస్, డ్రైవర్ అయితే 1 వేకెన్సీ. ఇక్కడ శాలరీ స్ట్రక్చర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ప్లంబర్, ఎలక్ట్రీషియన్ అయితే 2, ప్లంబర్ అయితే 1 అయితే ఉంది. ధోబీ ప్యాకర్స్ అయితే వచ్చేసి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎనస్థీషియా టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్స్, సిటీస్ టెక్నీషియన్స్, రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్స్ అయితే ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ల్యాబ్ అటెండెన్స్ 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద. వీటి శాలరీ స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కిందకి వెళ్ళినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ల్యాబ్ అటెండెంట్ పొజిషన్స్ అయితే చూడండి. ఇక్కడ ఏజ్ అయితే వచ్చేసి మీ ఏజ్ అనేది ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ లోపల అయితే అప్లై అయితే చేసుకోవాలి. 18 to 46 ఇయర్స్ మధ్యలో మీ ఏజ్ అయితే ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ వర్తిస్తున్నాయి. ల్యాబ్ అటెండెంట్కి అయితే ఇంటర్మీడియట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. రెలవెంట్ ఫీల్డ్లో ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ చేసి పీజీడీసీఏ కోర్స్ కంప్లీట్ చేసి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. రేడియోగ్రాఫిక్ టెక్నీషియన్ అయితే వచ్చేసి ఇంటర్మీడియట్ డిగ్రీ, డిప్లొమా రేడియోగ్రాఫిక్ చేయాలి. సిటీ టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, ఎనస్థీషియా టెక్నీషియన్కి డిగ్రీ కానీ డిప్లొమాస్ కానీ కంపల్సరీగా వీటిలో చేసి అయితే ఉండాలి. ధోబీ ప్యాకర్స్కి ఎస్ఎస్సీ చేసి 3 years ధోబీగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఎలక్ట్రీషియన్, ప్లంబర్కి అయితే కన్సర్న్ దాంట్లో డిప్లొమా ఐటీఐ చేసేసి ఒక 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డ్రైవర్కి అయితే ఎస్ఎస్సీ చేసి 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. థియేటర్ అసిస్టెంట్ ఎస్ఎస్సీ చేసి 5 years థియేటర్ అసిస్టెంట్గా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. గ్యాస్ ఆపరేటర్గా అయితే వచ్చేసి ఎస్ఎస్సీ, డిప్లొమా, ఐటీఐ, గ్యాస్ ఆపరేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వార్డ్ బాయ్ అయితే వచ్చేసి ఎస్ఎస్సీ ఆ రిక్వైర్ చేసి కంపల్సరీగా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు రాయడం అయితే రావాలి. చదవడం, రీడ్ అండ్ రైట్ అండ్ చదవడం అను రాయడం అయితే రావాలని చెప్తున్నారు. బట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఈ పోస్ట్కి. అండ్ ఫ్రెండ్స్ వీళ్ళైతే వచ్చేసి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకుని మీ హ్యాండ్ రైటింగ్ ఫిల్ చేసి పంపించాల్సి అయితే ఉంటుంది. అండ్ దీనికి చూడండి, మీకు పోస్టింగ్ కూడా ఎక్కడ ఇస్తారంటే ఫ్రెండ్స్, ఇది జనగాం డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది. కొన్ని పొజిషన్స్కి అయితే డిస్ట్రిక్ట్ వైజ్, కొన్ని పొజిషన్స్ అయితే జోనల్ వైజ్ అయితే వచ్చేసి ఈ 4 ప్లేసెస్లో అయితే ఇస్తామని చెప్తున్నారు. అండ్ నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కాబట్టి మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. అండ్ జనగాం తెలంగాణ నుంచి వచ్చిందని చెప్పాను కదా. లాస్ట్ డేట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మాత్రం 21/9/2024 అయితే ఇచ్చారు. ఈ లోపల మనకి రీచ్ అయితే అయిపోవాలి. అండ్ కావాల్సిన డాక్యుమెంట్స్ చూడండి. సో ఈ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, లేటెస్ట్ క్యాష్ సర్టిఫికేట్, స్టడీ సర్టిఫికేట్స్, PH, 1 photograph డ్యూలీ పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫామ్, ఎక్స్పీరియన్స్ లెటర్స్, రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీళ్ళు ఫీస్ అయితే వచ్చేసి మీరు ఫీస్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫీస్ ఎంత కట్టాలో కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను. అండ్ ఫీ అయితే వచ్చేసి ఇక్కడ మీరు డీడీ కానీ, పోస్టల్ ఆర్డర్ కానీ, క్యాష్ కానీ పే చేయొచ్చు. ఎవరి పేరు మీద అంటే ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగామే చేయొచ్చు. నార్మల్గా ఓసీబీసీ వాళ్ళకి 200, SC/ST వాళ్ళకి 100, ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. అండ్ దీనికి లాస్ట్ డేట్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్. మీరు పోస్టింగ్ అయితే వచ్చేసి డిస్ప్లే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వచ్చేసి 1 October. అండ్ ఇష్యూస్ ఆఫ్ ఆర్డర్తో అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు 2 October నుంచి అయితే మీకు పోస్టింగ్ అయితే ఇస్తారు. ఇది డీటెయిల్ నోటిఫికేషన్. అప్లికేషన్ ఫామ్ కూడా చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్. మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారు, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించండి. పర్సనల్ బేసిక్ డీటెయిల్సే ఉన్నాయి ఫ్రెండ్స్, మిస్టేక్స్ చేయొద్దు. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ప్లేస్, డేట్ మెన్షన్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ పెట్టేసి అంటే ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్ ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్. అండ్ మీరు డబ్బులు మాత్రం డీడీ అయితే ఒరిజినల్ పెట్టండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఒక ఫోటో కాపీ పెట్టుకోండి మొబైల్లో. ఒరిజినల్ అయితే పంపించాలి డీడీ లాంటివి. అండ్ అడ్రస్కి అయితే చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ అడ్రస్కి అయితే పంపించండి. ఆఫీస్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జనగాం అడ్రస్కి అయితే పంపించాలి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెంటనే ఇమీడియట్గా అప్లై అయితే చేసుకోండి. లాస్ట్ డేట్స్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.